నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. నమస్తే మేడం. ఇప్పుడు జరుగుతున్నటువంటి టెక్నికల్ కోర్సు నడుస్తుంది కదా మేడం, దీని గురించి కొన్ని వివరాలు చెప్తారా మేడం? ఇది ఎన్ని రోజుల ప్రోగ్రామ్? ఇది డ్రాయింగ్ అండ్ టైలరింగ్ టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్ అండి. ఇది దీనికి అప్లికేషన్స్ గవర్నమెంట్ 18th ఏప్రిల్ నుంచి 29th ఏప్రిల్ వరకు ఆఫర్ చేసింది. 29th ఏప్రిల్ లాస్ట్ డే అప్లై చేసుకోవడానికి. ఆ తర్వాత వెరిఫికేషన్ జరిగి అప్లై చేసుకునే సమయంలో మళ్ళీ నోటిఫికేషన్లో కూడా 42 రోజుల కోర్సు తప్పనిసరిగా 100% అటెండెన్స్ ఉండాలని నోటిఫికేషన్లో ఉంది. ఈ కోర్సు మే 1, 2026 నుంచి 11 జూన్ 2026 వరకు 42 రోజుల కోర్సు ఇది జరుగుతుంది. దీనికి గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఫండ్స్ కూడా ఉండవు. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు మేడం? ఇప్పటికి 930 మంది ఎన్రోల్ అయినారు. దాంట్లో ఒక 100 మంది వరకు రావట్లేదు, వాళ్ళే స్వచ్ఛందంగా రావట్లేదు. మే 1 నాడు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ రోజు సాయంత్రం 6 గంటల వరకు ఉండి, ఈసారి కొత్తగా జీపీఎస్ ట్రాకింగ్ యాప్ అప్లోడ్ చేసుకొని పిల్లలందరినీ ఫొటోస్ దిగి పంపించాల్సి ఉంటుంది. ఈసారి ఇంట్రడ్యూస్ చేసిండ్రు. దానికి చాలామంది పిల్లలకు రాకపోతే మా సిబ్బంది అలాగే వాళ్ళ ఫోన్లు తెచ్చుకొని వాళ్ళకు పక్కవారి ఫోన్లతోటి మా ఫొటోస్ 6:30 వరకు కూడా చేపించి ఆన్లైన్ అప్లోడ్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ 42 రోజుల అటెండెన్స్ అనేది మ్యాండేటరీ, చాలా తప్పనిసరి. స్టార్ట్ అయ్యే రోజు అవుతుంది మేడం? 1 మే. 1 మే రోజు స్టార్ట్ అయింది. మే 1 నుంచి స్టార్ట్ అయింది మేడం. ఇప్పుడు ఇక్కడ అటెండెన్స్ మ్యాండేటరీ అని చెప్పిన దానికి మీకు ప్రొసీడింగ్స్లో ఉంది, నోటిఫికేషన్లో కూడా ఈ విషయం ఉంది. ఇవన్నీ ఉన్న వాళ్ళు మాత్రమే రావాలని నోటిఫికేషన్లో ఉందండి. వాళ్ళు చదవరు, జస్ట్ లాస్ట్ డేట్ ఎప్పుడు, ఫస్ట్ డేట్ ఎప్పుడు అని చూసుకుంటారు. నోటిఫికేషన్లో ఉంది. మళ్ళీ వాళ్ళు ఇప్పుడు జనరల్గా చెప్పినవి గుర్తు పెట్టుకోరు. ఆఫీస్లో అప్లై చేసినప్పుడు కూడా 42 రోజులు అటెండ్ కావాలమ్మా అని చెప్పిండ్రు. మే 1 నాడు తప్పకుండా అటెండ్ అవ్వమన్నారు. నేను మే 1 నాడు అక్కడ ప్రేయర్లో కూడా చెప్పిన, ఈ 42 రోజులు 100% అటెండెన్స్ ఉండాలండి. మీకు ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నా, హెల్త్ ఇష్యూస్ ఉన్నా, మీకు ఇంకా ఏమైనా ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నా ఇప్పుడు డ్రాప్ అయిపోవడం బెటరు. మధ్యలో 20 రోజులు వచ్చి మేము ఫంక్షన్కి వెళ్ళినాం రాలేదు అంటే, అటెండెన్స్ లేక మీరు ఎగ్జామ్కి ఎలిజిబుల్ కాకపోతే రేపు మమ్మల్ని నిందించొద్దు. ఇవన్నీ కూడా మేము డే 1 అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం వాళ్ళకి. అయినప్పటికీ 4వ తారీఖు వచ్చిన వాళ్ళని మాత్రం మేము అలో చేయలేదు. ఎందుకంటే ఆన్లైన్ అటెండెన్స్ ఆల్రెడీ పంపినాము. మాకు ఆఫీసర్స్ సంఖ్య పెరిగితే ఎందుకు పెరిగిందని అడుగుతారు. మేము అప్పుడు తీసుకునే అవకాశం మాకు లేదు కాబట్టి మేము అలా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు 4వ తారీఖు వచ్చిన వాళ్ళకు, ఈ రోజు వచ్చిన వాళ్ళకు కూడా మేము అలో చేయలేదు. దీనికి సంబంధించి వాళ్ళకు క్లారిఫికేషన్ వస్తే మేము ఏం నిర్ణయం అనేది తీసుకుంటాం. ఓకే మేడం. ఇప్పుడు 930 మంది స్టూడెంట్స్ ఉన్నారు అని చెప్తున్నారు కదా మేడం. ఇప్పుడు వచ్చిన వాళ్ళు వీళ్ళకు గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఫెసిలిటీస్ ఏమి ఇవ్వలేదా మేడం? కనీసం తాగునీరు కూడా అరేంజ్ చేయలేదా? లేదండి. లేకపోతే మాకు ఈ బిల్డింగ్ సరిపోకపోతే పక్కనే ఉన్న మంకముతోడు గర్ల్స్ హై స్కూల్ను కూడా తీసుకోవడం జరిగింది. అక్కడ టైలరింగ్ ట్రేడ్ జరుగుతుంది, ఇక్కడ డ్రాయింగ్ ట్రేడ్ జరుగుతుంది. చెప్పండి అమ్మా, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీ సమస్య ఏంటి, అసలు మీ పేరేంటి? నమస్తే అండి, నా పేరు మోనిక. నేను ఇక్కడ టీసీసీ ట్రైనింగ్ కోసం అని 42 డేస్ ట్రైనింగ్ కోసం అని వచ్చానండి. యాక్చువల్గా ఫస్ట్ రోజు ఇక్కడ అడ్మిషన్ అనేది తీసుకుంటారు. మేము 29th బిఫోరే మేము అడ్మిషన్ అప్లికేషన్స్ అనేది సబ్మిట్ చేసినాము. అది డిఓ ఆఫీస్లో వేసినాము. డిఓ ఆఫీస్లో మాకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు. ఏంటంటే తర్వాత మీరు ఫస్ట్ రోజు జాయిన్ కాకపోయినా ఆ తర్వాత 2 రోజులకు వచ్చినా కానీ మిమ్మల్ని రిజెక్ట్ చేస్తాం, మిమ్మల్ని అడ్మిషన్ తీసుకోమని మాకు ఎవరు ఇన్ఫామ్ చేయలేదు. సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఫస్ట్ రోజు మేము ఏమనుకున్నామనంటే లేబర్ డే కాబట్టి ఆ రోజు హాలిడే ఉంటుంది, సెకండ్ రోజు వెళ్దామని చెప్పేసి మేము చాలా దూరం నుంచి ఆదిలాబాద్ నుంచి వచ్చిన వాళ్ళం ఉన్నాం సార్. చాలా దూరం జర్నీ చేయడం వల్ల హాస్టల్ వెతుక్కోవడం కొంచెం ఇబ్బంది అయింది ఇక్కడ సెట్ అవ్వడానికి. సో 3rd రోజు ఇక్కడికి వచ్చాం సార్. 3rd రోజు సండే. ఆ రోజు ఇక్కడ ఏదో మీటింగ్ ఉంది అని అన్నారు. సో ఆ మీటింగ్కి వచ్చిన తర్వాత మీరు ఈరోజు కాదు నెక్స్ట్ డే రండి, మండే రోజు రండి అని అన్నారు. సో సరే అని మండే రోజు వచ్చాం సార్. మండే రోజు వస్తే మీరు 2 డేస్ రాలేదు అంటే ఫస్ట్ సెకండ్ రాలేదు, మిమ్మల్ని యాక్సెప్ట్ చేయము, మేము అడ్మిషన్ని రిజెక్ట్ చేస్తున్నామని క్లాస్ రూమ్లో పర్మిషన్ ఇచ్చారు సార్ ఫస్ట్. సరే మా ప్రాబ్లమ్స్ చెప్పుకున్న తర్వాత మీరు క్లాస్ రూమ్కి వెళ్ళండి, అక్కడ కూర్చోండి, రూమ్ నెంబర్ కూర్చోండి అని అన్నారు. అటెండెన్స్ తీసుకున్నారు. అటెండెన్స్ తీసుకున్నాక మధ్యలో వచ్చి మిమ్మల్ని అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తున్నాం, బ్యాగ్స్ తీసుకొని వెళ్ళిపోండి, నెక్స్ట్ ఇయర్ చేసుకోండి అని చెప్పేసి అన్నారు సార్. సో తర్వాత మేము కిందికి వచ్చి మేడంని కన్సల్ట్ కూడా అయ్యాము. మార్నింగ్ 9 నుంచి 1 వరకు కూడా మేడం చుట్టే తిరుక్కుంటున్నాం సార్. అయినా మేడం యాక్సెప్ట్ చేయలేదు. ఇట్లా కాదని చెప్పేసి హయ్యర్ అథారిటీ కలెక్టర్ దగ్గర కూడా వెళ్ళాము.
ఆ మేడం దగ్గరికి వెళ్తే మేడం వెంటనే రెస్పాండ్ అయ్యి అక్కడ సీసీ వారితోని ఇక్కడ మేడంకి ఫోన్ చేయించారు. సో ఫోన్ చేయించినాక కూడా మేడం మీరు ఇలా కాదు, మేము డీజీకి పంపిస్తాం, డిఓ నుంచి రావాలి అని చెప్పేసి అని అంటే మేము రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం సార్. ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ పెట్టారు. టోటల్ 33 మెంబర్స్ ఉన్నాం సార్. సో ప్రతి ఒక్కరి ప్రాబ్లం ఏంటంటే మేము చాలా పేద కుటుంబం నుంచి మాకు ఒక సొసైటీ నుంచి మాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. ప్రతి ఒక్కరం ఈ ట్రైనింగ్ సెంటర్ ద్వారా మేము ఒకటి స్కిల్ నేర్చుకొని ఆ స్కిల్ డెవలప్మెంట్తోని మేము మా కాళ్ళ మీద నిల్చొని మా కింది వాళ్ళకు కూడా మేము ఏదన్నా ఎక్స్ప్రెస్ చేయడానికి కానీ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా మాకు ఒక ఛాన్స్ ఉంది. సో గవర్నమెంట్ మాకు ఇది ప్రొవైడ్ చేసినప్పుడు మాకు అడిగే హక్కు ఉంది సార్. ఒక 2 రోజుల కోసం 42 డేస్ ట్రైనింగ్ కానీ 1 ఇయర్ మొత్తం క్యాన్సిల్ చేసుకోమంటే మేము ఇప్పుడు డిఎస్సికి ఎలిజిబుల్ ఉన్నాం సార్. సో డిగ్రీ చేసిన వాళ్ళు చాలా నుంచి దూరం నుంచి వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా ఇబ్బంది అవుతుంది. సో ఈ 2 డేస్ 1 డే అని కన్సిడర్ చేసి ప్రాబ్లమ్స్ని కన్సిడర్ చేయకుండా ఒక 1 డే లీవ్ కోసం మమ్మల్ని యాక్సెప్ట్ చేసి 1 డే కోసం 42 డేస్ని రిజెక్ట్ చేయడం కరెక్ట్ కాదు సార్. సో మేము డిఓ ఆఫీస్కి అయినా కానీ డీజీటీకి అయినా కానీ కలెక్టర్ ఆఫీస్కి కానీ ప్రిన్సిపాల్స్కి అందరికీ కూడా మేము చెప్పేది ఏంటంటే మా యొక్క సమస్యని మీరు వ్యతిరేకించకుండా మాతోని అంగీకరించి మమ్మల్ని యాక్సెప్ట్ చేయమని చెప్పండి సార్. క్లాస్ రూమ్స్కి ఎలా చేయమనండి, పోనీ మాన్యువల్ కన్నా తీసుకోండి మేడం. అంతవరకు ఎలా చేయకపోతే ఆన్లైన్ వచ్చేంతవరకు మాన్యువల్గా కూర్చుంటాం మేడం క్లాస్లో అంటే అవసరం లేదమ్మా, మీకు వచ్చినప్పుడే మేము రెస్పాండ్ అవుతాము, మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పేసి అని అంటున్నారు. ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా కానీ యాక్సెప్ట్ చేయట్లేదు సార్. సో దీన్ని బట్టి అందరు అధికారులు కూడా మాతో సహకరించి మాకు హెల్ప్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు మీరు నిన్న కలెక్టర్ గారిని కలిసారు కదా, కలెక్టర్ గారిని కలిసినప్పుడు సీసీ గారు చెప్పినప్పటికీ ఇక్కడ ఏం చెప్పిండ్రో అక్కడ మీరు సీసీ గారు ఇక్కడికి మాట్లాడిందని చెప్తున్నారు. ఇప్పుడు మరి సీసీ గారు మాట్లాడిన తర్వాత మేడం ఏమంటున్నారు మళ్ళీ మిమ్మల్ని? మేడం లోపలికి అలౌ చేయలేదు సార్. అక్కడికి వెళ్ళేసరికి మేము అందరం అక్కడ నుంచి తీసుకుని వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళితేనే బయటికి వెళ్ళండి, లోపలికి రాకండి, మీరు రావాల్సిన అవసరమే లేదు అనేసి అన్నారు. మిమ్మల్ని ఎవరైనా డబ్బులు అడిగారా ఇక్కడ? డబ్బులు ఇండివిజువల్ లెటర్స్ అవన్నీ రాసి ఇచ్చాము మేము. ఫెసిలిటీస్ కోసం మిమ్మల్ని డబ్బులు అడిగినట్టుగా మమ్మల్ని అడగలేదు సార్. అడగలేదు సార్, ఎందుకంటే మాకు అడ్మిషనే లేదన్నారు. మిగతా వాళ్ళు మాకు చెప్పారు అన్నట్టు ఇక్కడ 600 పే చేయాలి అని చెప్పేసి వేరే వాళ్ళు చెప్పారు. సో ప్రేయర్లో ఇన్స్టాల్ చేశారు. మాకు ఇండివిజువల్గా అయితే ఏం చెప్పలేదు సార్. మేము అడ్మిషన్ కోసమనే మేము ఇంతవరకు కూడా బాధపడుతున్నాం. చాలా 2 డేస్ నుంచి కూడా మేము కలెక్టర్ ఆఫీస్కి ఇక్కడికి తిరుగుతూనే ఉన్నాం సార్, కానీ ఎవరు ఎలాంటి రెస్పాండ్ ఇవ్వట్లేదు. ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అని డిలే చేస్తూనే ఉన్నారు సార్. మమ్మల్ని అక్కడికి ఆఫీస్ సరౌండ్స్లో కూడా వెళ్ళనివ్వకుండా ఇదే చెట్ల కింద ఇక్కడనే నిలబెట్టడం అనేది జరుగుతుంది సార్. నిన్న ఇవాళ 2 డేస్ నుంచి ఇక్కడనే నిలబెడుతున్నాం సార్. అయినా కూడా ఎలాంటి రావట్లేదా? ఇవాళ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత గేట్ అవుట్కి వెళ్ళండి, అక్కడనే ఉండండి, లోపలికి రాకండి అనేసి వాళ్ళు మాట్లాడుతున్నారు సార్. కలెక్టర్ ఆఫీస్ పోయినారు కాబట్టి అవును సార్, పోయినందుకు మీకు పనిష్మెంట్. ఇప్పుడు మీరు ఏదైతే కోర్స్కి వచ్చిందో మరి ఈ కోర్స్కి సంబంధించి గవర్నమెంట్ నుంచి అంటే మీకు ఏమేమి వస్తాయి దీంట్లో? సర్టిఫికేట్ వస్తుంది సార్ మాకు. మీకు ట్రైనింగ్ కి సంబంధించిన మెటీరియల్ ఏమని ఇస్తారా? లేదు సార్, అది మేము బయట నుంచే కొనుక్కోవాలి. ప్రతి ఒక్క మెటీరియల్ 32 రికార్డ్స్ ఉంటాయి టైలరింగ్ కి. మాకు ఆర్ట్స్ కూడా ఉంటాయి సార్, అవి మేము బయట నుంచి అన్ని కొనుక్కోవాలి సార్. ఓన్లీ జస్ట్ ట్రైనింగ్ అంతే, ట్రైనింగ్ మాత్రమే ఇస్తున్నారు సార్. మిగతాన్ని మేము బయట నుంచి ఎన్రోల్ చేసుకోవాల్సింది. ఇంకా హాస్టల్ ఫీ కూడా పట్టుకునే అవును సార్, మేము దూరం నుంచి వాళ్ళు రిటర్న్ అడుగుతా కూడా వాళ్ళు గద్దరిస్తున్నారు సార్. మా మాట వినట్లేదు. మీరు ఎందుకమ్మా పే చేసిండ్రు అలాంటప్పుడు అని మా పైన సీరియస్ అవుతున్నారు. ఇటు మేము 40 డేస్ ట్రైనింగ్ లాస్ అవుతున్నాం, హాస్టల్ ఫీ కూడా లాస్ అవుతున్నాం సార్. 5000 మినిమం ఫ్యామిలీకి 5000 అంటే చాలా పెద్ద విషయం సార్. అది మీరు చివరిగా ఏం కోరుకుంటున్నారు? గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్కటి కూడా మాకు ప్రొవైడ్ చేయాలి సార్, కంపల్సరీ. అదొకటే మేము కోరుకుంటున్నాం సార్. వాటర్ అండ్ వాష్రూమ్ అన్నిట్లలో మమ్మల్ని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.